నీట్ పేపర్ లీక్ ప్రొటెస్ట్ అయితే ఫైనల్గా యూనియన్ మినిస్టర్స్తో హ్యాండ్ షేక్తో ఫినిష్ అయింది. కానీ జల్ జంగిల్ జమీన్ అని పోరాడుతున్న ఈ ఆదివాసీల సంగతి ఏంటి? ప్రభుత్వం నుంచి ఒక్క రిటర్న్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వకుండా ప్రొటెస్ట్ సైట్ నుంచి సింపుల్గా గెంటేశారు. ఇండియాలోనే అత్యంత రిమోట్ అండ్ అండర్ డెవలప్డ్ ఏరియాస్లో ఉండే ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ కెన్ బెత్వా ప్రాజెక్ట్, ఇండియాస్ ఫస్ట్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ యొక్క బాధితులు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఈ ప్రాజెక్ట్ వల్ల వాళ్ళ ఇల్లు పోయాయి, వాళ్ళ భూములు పోయాయి, అడవిపై వాళ్ళ హక్కులు పోయాయి అండ్ ఫైనల్ గా వాళ్ళ ట్రైబల్ ఐడెంటిటీనే పోయిందని. ఇది ఈ గిరిజనుల బతుకు తెరువును లాక్కోవడం మాత్రమే కాదు, చాలా మందికి కనీసం సరైన కంపెన్సేషన్ కూడా ఇవ్వలేదు. కొత్త లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడానికి తగినంత డబ్బు రాలేదని కొన్ని కుటుంబాలు అంటుంటే, కంపెన్సేషన్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ లో కరప్షన్ జరిగిందని, అందుకే వాళ్ళకు అసలు ఒక రూపాయి కూడా అందలేదని మరికొందరు అంటున్నారు. దాదాపు నెల రోజులు ఇండియా ఎప్పుడు చూడని విధంగా వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. శవపేటికల చితుల మీద పడుకున్నారు. నిరసనకు ప్రతిగా ఉరితాళ్లకు వేలాడడం, మొఖాలకు మట్టి పూసుకోవడం లాంటి సింబాలిక్ పద్ధతుల్లో ప్రొటెస్ట్ చేశారు. దాదాపు 20 రోజుల పాటు అమిత్ భట్నాకర్ అనే వ్యక్తి హంగర్ స్ట్రైక్ చేశారు. ఆయనతో పాటు చాలా మంది ట్రైబల్ ఉమెన్ కూడా హంగర్ స్ట్రైక్ చేశారు. కానీ జూలై 19 ఉదయం ఢిల్లీలో సోనం వాంచుక్ ను బలవంతంగా హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత రోజే అమిత్ భట్నాగర్ ను కూడా మధ్యప్రదేశ్ లోని ఛతర్పూర్ లో పోలీసులు తీసుకెళ్లారు. అంతేకాదు మొత్తం ప్రొటెస్ట్ సైట్ నే ఖాళీ చేయించారు. ఈ ప్రొటెస్ట్ ను లీడ్ చేస్తున్న ఒక లేడీ చెప్పిన దాని ప్రకారం 400 కోట్ల కంపెన్సేషన్ స్కామ్ గురించి వస్తున్న ఆరోపణలను సైలెంట్ చేయడానికి పోలీసులు బలవంతంగా ప్రొటెస్ట్ ని తొలగించారని చెప్పారు. कैन बेतवा में 400 करोड़ का जो भ्रष्टाचार हुआ है, उस भ्रष्टाचार को मीडिया के सामने खोलने जा रहे थे, लेकिन కానీ గవర్నమెంట్ మాత్రం లిస్ట్ లో లేకపోయామని చెప్తున్న కుటుంబాలను గుర్తించడానికి మరో సర్వే నిర్వహిస్తామని చెప్పింది. కానీ ఇదే హామీని గవర్నమెంట్ ఏప్రిల్ లో జరిగిన ఫస్ట్ ప్రొటెస్ట్ టైం లో కూడా ఇచ్చింది. కానీ తర్వాత ఏమీ జరగలేదు. ఇక్కడ నేను హైలైట్ చేయాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక్కసారి కాంట్రాస్ట్ చూడండి. ఒకవైపు పార్లమెంట్ కు కొన్ని మీటర్ల దూరంలో లక్షల మంది పాల్గొన్న సీజేపీ జెన్జీ ప్రొటెస్ట్, మరోవైపు దేశంలోనే అత్యంత రిమోట్ ఏరియాస్ లో కొన్ని వేల మంది ఆదివాసీల ప్రొటెస్ట్. ఇవి రెండు నెంబర్స్ లోనే వేరువేరు కావచ్చు, కానీ రెండింటి కోర్ ఇష్యూ మాత్రం ఒకటే, ఇండియన్ సిటిజన్స్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్. దట్టు ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ విషయంలో ఇది వాళ్ళ జీవితం, జీవనోపాధి, గుర్తింపు గురించిన పోరాటం. ఒకవైపు రిటర్న్ అష్యూరెన్స్ ఇచ్చారు, వాళ్ళకు పూర్తిగా బార్గెనింగ్ పవర్ ఇచ్చారు. ఎస్, ఒక ఫంక్షనింగ్ డెమోక్రసీ ఇలాగే ఉండాలి. కానీ మరోవైపు అత్యంత పేదరికంలో జీవిస్తున్న ఈ ఆదివాసీలను ఎలాంటి స్పష్టమైన రీహాబిలిటేషన్ ప్లాన్ లేకుండా, ఎలాంటి ఎడ్యుకేట్ కంపెన్సేషన్ క్లారిటీ లేకుండా ప్రొటెస్ట్ సైట్ నుంచి బయటకు పంపేశారు. అది ఢిల్లీ అయినా, బుందేల్ఖండ్ అయినా, లక్షల మంది ప్రొటెస్ట్ చేసినా, జస్ట్ కొన్ని వందల మంది ప్రొటెస్ట్ చేసినా, చదువుకున్న వాళ్ళు చేసిన, ఆదివాసీలు చేసిన, అకౌంటబుల్ గవర్నమెంట్ అనేది ప్రతి భారతీయుడి యొక్క హక్కు.